ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో గురుగ్రహం, 3వ స్థానంలో కుజగ్రహం, 5వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు. అలాగే 11వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. అయితే ఈ వారం ఒక ప్రత్యేకత కనబడుతోంది. గ్రహాల అన్ని స్థితులు గతులు అన్నీ కూడా కొంచెం మార్పులు చెందే అవకాశం ఉన్నది. గ్రహ స్థితులు మారే ముందర వాటి యొక్క విధానాన్ని, శక్తి కొంత ఎక్కువ తక్కువలో అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సమయాన్ని బట్టి ఈ వారం కొంచెం ప్రత్యేకంగానే అన్ని గ్రహాలు కూడా కొంత మంచి శక్తివంతంగానే ఉండే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ మేషరాశి వారికి 3వ స్థానంలో కుజగ్రహం రాశ్యాధిపతి ఉన్నప్పటికీ, అలాగే 3వ స్థానంలో రాశ్యాధిపతి కుజగ్రహం ఉండడం, అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా కొంత అనుకూలమైన స్థితిగతులతో ఉండటం అనేది జరిగింది. కాబట్టి ఈ వారం మేషరాశి వారికి మంచి అనుకూలమైనటువంటి శుభ లక్షణాలే కనబడుతున్నాయి. సరైన ఆలోచనలు సకాలంలో చేయడం, వాటిని వెంటనే అమలు చేయడం, కొంత ఉత్సాహంగా ఉండడం, అలాగే గతంలో కంటే కూడా చురుకుగా పనిచేసే విధానం ఈ వారంలో ప్రత్యేకంగా కనబడుతోంది. కాబట్టి ఈ వారం ఈ మేషరాశి వారు తలపెట్టిన పనులన్నీ కూడా కొంత అనుకూలమైన వాతావరణంలోనే ముందుకు జరుగుతుంటాయి అని తెలుస్తుంది. అలాగే ధనయోగాదులు, ధన సంబంధించిన విషయంలో 2వ స్థానంలో గురువు ఉండడం అది మంచి విశేషమైన పరిస్థితిని చూపిస్తోంది. ధన సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగానే జరిగిపోతుందని తెలుస్తోంది. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంటుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వడం జరుగుతుంది. గతంలో కంటే కూడా ఇంకా ఒక మెట్టు ఎక్కువగానే ధనయోగాలు పెరిగి ఉంటాయని తెలుస్తుంది. కాబట్టి కుటుంబ సంబంధించిన విషయాలకు కానీ, ధనయోగాదుల విషయంలో కానీ ఇబ్బంది లేకుండా అనుకూలమైన వాతావరణం బాగా కనబడుతుంది. మాట తీరు, వ్యవహారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కొంత ప్రత్యేకంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య గతంలో కంటే కొంత అనుబంధం పెరుగుతుంది. ఆ పెరగడంతో పాటు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునే అవకాశం బాగా కనబడుతోంది.
కాబట్టి ఈ వారంలో బంధుమిత్రుల విషయంలో, అలాగే తోడబుట్టిన వారి విషయంలో కూడా మంచి అనుకూల స్థితే చూడవచ్చు. అలాగే గృహ వాహనాది విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంది. చతుర్థాధిపతి పంచమంలోకి వెళ్ళాడు. ఇంకా బాగా అనుకూలమైన స్థితికి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. గృహ వాహన యోగాదులన్నీ కూడా అయితే ప్రయత్నపూర్వకంగా ఈ వారంలో అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూల స్థితి ఉంటుంది. అయితే సర్వసాధారణంగా ఇటువంటి ఇప్పుడు మహాళయ పక్షాల సందర్భంగా అయితేమి, భాద్రపద మాసం అనే పేరుతో అయితేమి కొత్తగా ఎవరు కూడా ప్రయత్నాలు చేయకపోవచ్చు. కానీ ఆలోచన విధానం, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి సందర్భం ఈ వారంలో అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే విద్యార్థులకి, విద్యా వ్యవహారాలు నడిపే వారికి అందరికీ కూడా ఈ వారం చంద్రగ్రహ అనుకూలం వలన మంచి శుభ లక్షణాలే కనబడుతున్నాయని తెలుస్తోంది. అలాగే కొత్త కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నవారికి కొత్త కోర్సులు, కొత్త వ్యవహారాలు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఇకపోతే శత్రు రుణ రోగకారకమైన 6వ స్థానానికి వస్తే, 6వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు ఉన్నాయి. అటువంటి స్థితి కొంత అనుకూలమైన పరిస్థితిగానే చెప్పవచ్చు. బుధునికి ఉచ్చస్థితి, రవికి సమక్షేత్రం, బుధాదిత్య యోగం అంటారు. అలాగే కేతు కూడా అక్కడే ఉండడం అనేది కూడా ఈ సమయంలో ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకొని మంచి చాతుర్యంతో పనిచేసి విజయాన్ని పొందుతారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక ఒత్తిడిని తట్టుకోగలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే ఆలోచన తీరు, శత్రువుల మీద విజయాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. అంటే మనకి చిన్న చిన్న సమస్యలు ఏదైనా వస్తే వాటిని వెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని అర్థం. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఉండవు. మంచి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. కాబట్టి ఈ వారం పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే ఇదే స్థానానికి కుజ దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. కాబట్టి ఆ రెండు విభిన్నమైన దృష్టుల వల్ల కూడా ఇది కొంత అనుకూలమైన పరిస్థితికి తయారవుతుంటుంది. కాబట్టి ఇది మంచి అనుకూలమైన వాతావరణం. ఆరోగ్య సమస్యలు ఉంటే పరిష్కారం అవుతాయి, ఆర్థిక సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. శత్రు జయం కలుగుతుంది. క్రీడలు మొదలైన విషయాల్లో మంచి విజయాన్ని పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో నెగ్గగలుగుతారు. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం ఈ మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే సప్తమ స్థానాన్ని పరిశీలిస్తే, సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఉండడం అయితే భార్యాభర్తల మధ్య అనుకూలతని పెంచుతుంది. ఇంకా బాగా అనుకూలంగా ఉండేటట్టు, ఇంకా బాగా అనుబంధంతో ఉండేట్టుగా ఈ వారం మనం చూడవచ్చు. అది బాగా మంచి అనుకూలతని ఇస్తుంది. అలాగే అష్టమ సంబంధించిన విషయాల్లోకి వస్తే, అష్టమ ఆయురారోగ్యాల విషయమే కాకుండా కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు పెట్టే దానికి కూడా ఈ గురువు గారి దృష్టి వల్ల అవి కూడా కొంత బాగా అనుకూలపడే అవకాశం ఉంది. అయితే మనకి కొత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా, డిపాజిట్లు చేసినా, మరి ఏదైనా విషయాల్ని సేకరించినా ఇదంతా కూడా అనుకూలమైన పరిస్థితి కిందని చెప్పడానికి వీలుగా ఉన్నది. అలాగే భాగ్యస్థితి, సాధారణ భాగ్యం కంటే భూ సంపద కొంత అనుకూలంగా ఉంటుందని కుజుని వల్ల తెలుస్తోంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భాగ్యం వృద్ధి అవుతుంది. గతంలో ఏదైనా భూమికి సంబంధించిన వివాదాలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలాగే కోర్టు కేసుల్లో విజయం కలుగుతుంది. ఇలా కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది. అదే కొంత పౌరుషానికి
అతిగా స్పందించటం అనేది చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అతిగా స్పందించకుండా మామూలుగానే మనకు అనుకూలమైన వాతావరణం ఉందని గ్రహించండి. అలాగే రాజ్యస్థితి కూడా బాగా అద్భుతంగా ఉంది. రాజ్యస్థానాధిపతి ఏకాదశంలో ఉండడం, అది మళ్ళా తిర్యన్ముఖంగా ఆ రాజ్యస్థానం వైపుగా తిరిగి ఉండడం, ఇది వక్రస్థితి శని. కాబట్టి అనుకూల స్థితి ఈ వారంలో బాగానే కుదురుతుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. ఉద్యోగ స్థానం విషయంలో కొంత మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక లాభం ఇవన్నీ కూడా కలిగే అవకాశం బాగానే ఉంది. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తుంది. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాల్లో ఉండే మిత్రులు, బంధువులతోటి మాట్లాడతారు. వారి దగ్గర నుంచి మంచి వార్తలు వింటారు. అలాగే అటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలకు సంబంధించిన ఖర్చులు చేయగలుగుతారు. ఇలాగ అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం ఈ మేషరాశి వారికి బాగా అనుకూలంగా ఉందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, అనుకూలత కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే పరిస్థితి కూడా చూడవచ్చు. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.